హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను సింపుల్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. స్వియింగ్ మిషన్తోనే చూపిస్తున్నాను. నేను పైన జరీ థ్రెడ్ పెట్టాను, అలాగే కింద బాబిన్కి కూడా జరీ థ్రెడ్ యూస్ చేశాను. మీరు అలా కాకుండా నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అలా డ్రా చేసుకున్నాను డిజైన్, స్లీవ్స్ డిజైన్ ఇది. ఆ డిజైన్ పైన నార్మల్‌గా మనం ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను పైన 1 థ్రెడ్డే పెట్టాను. అలా కాకుండా 2 థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా థిక్‌గా వస్తుంది డిజైను. ఇలా జెర్రీ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు మనము స్టిచ్చింగ్ స్లోగా చేయాలి. ఫాస్ట్‌గా చేశామంటే జెర్రీ థ్రెడ్ కట్ అయిపోతుంది. అందుకని స్లోగా స్టిచ్ చేసుకోవాలి. అలా ఫస్టే డ్రా చేసుకొని, ఆ డ్రా చేసుకున్న వాటిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ చేసుకున్నాక నేను మళ్ళీ వాటికి కుందన్స్ యూస్ చేశాను. ఇంకా బ్రైడల్ లుక్ వస్తుంది బ్లౌజు. అలా కర్వ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి. కర్వ్స్ అనేది పర్ఫెక్ట్‌గా రావు. అందుకని స్లోగా స్టిచ్ చేసుకోమంటున్నాను నేను. నేను స్టిచ్ చేసినప్పుడు ఆల్రెడీ మిడిల్‌లో థ్రెడ్ కట్ అయిపోయింది. అందుకనే నేను స్లోగా స్టిచ్ చేసుకోండి అని చెప్పాను. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్‌గా ఇలా ఉంది. వాటికి మళ్ళీ నేను డెకరేట్ చేస్తాను. ఆ డిజైన్‌కి నా దగ్గర ఉన్న కుందన్స్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ టైప్ కుందన్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్‌కి మిడిల్‌లో హోల్ ఉంది. అందుకనే నేను అక్కడ వైట్ కుందన్ యూస్ చేశాను. నెక్స్ట్ నేను సర్కిల్స్ దగ్గర స్పేస్ ఉంది. అక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఒక మగ్గం నీడిల్ ఉంది. ఆ మగ్గం నీడిల్‌కి పిన్ కట్ అయింది. అందుకని నేను ఆ నీడిల్‌ని ఇలా యూస్ చేశాను. మీరు ఏదైనా టూత్ పిక్‌తో అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్‌కు కింద కూడా సేమ్ అదే ప్లేస్‌లో అలా డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేశాను. నెక్స్ట్ మిడిల్‌లో 1 టైప్ ఫ్లవర్స్ ఏవో ఉంటే నేను అవి యూస్ చేస్తున్నాను. ఓన్లీ సర్కిల్ షేప్‌లో ఉన్నాయవి. స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఉన్నాయి. ఆ టైప్‌వి చాలా కలర్స్‌లో కూడా దొరుకుతాయి. ఆ సర్కిల్ షేప్‌లో కూడా మిడిల్‌లో స్పేస్ ఉందని నేను వైట్ కుందన్ యూస్ చేస్తున్నాను. అలా మిడిల్‌లో వైట్ కుందన్ పెట్టేశాను. నెక్స్ట్ నేను అక్కడక్కడ వైట్ కలర్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను ప్లెయిన్‌గా ఉందని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలా కుందన్స్ కంప్లీట్ అయిపోయాక నేను స్టార్టింగ్‌లో 1 ఫ్లవర్ యూజ్ చేశాను కదండీ! అక్కడ నేను హ్యాంగింగ్ స్టిక్ చేస్తున్నాను. రొటీన్‌గా వేసే హ్యాంగింగ్స్ ఇవి. ఫస్ట్ 4 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను లవ్ షేప్ బీడ్, మళ్ళీ 1 గోల్డ్ బీడ్. గోల్డ్ బీడ్‌ని వదిలేసి లవ్ షేప్ బీడ్ నుంచి నీడిల్ ఎక్కించుకోవాలి. అక్కడ నేను అలా 3 హ్యాంగింగ్స్ వేస్తున్నాను. మిడిల్ హ్యాంగింగ్ కొద్దిగా లార్జ్ సైజ్‌లో, సైడ్స్‌కి 2 హ్యాంగింగ్స్ సేమ్ సైజ్‌లో యూజ్ చేశాను. ఫస్ట్ హ్యాంగింగ్‌కి 4 బీడ్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు అందుకోసమని నేను 3 బీడ్సే తీసుకుంటున్నాను సైడ్స్‌కి.
హ్యాంగింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. స్లీవ్స్ డిజైన్ ఇది. నెక్స్ట్ నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాను. ఓకే, మరి వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. బ్యాక్ నెక్ డిజైన్ కూడా జస్ట్ నేను 2 లైన్స్ స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్. మిడిల్‌లో వైట్ కుందన్స్ యూజ్ చేశాను. 2 కుందన్స్ గ్యాప్స్ తీసుకొని నేను డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. 3 డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేశాను. అలా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మిడిల్‌లో స్పేస్‌లో నేను రౌండ్‌వి మల్టీ కలర్ కుందన్స్ యూజ్ చేశాను అవి. వాటికి మిడిల్‌లో మళ్ళీ నేను వైట్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. సర్కిల్ షేప్ కుందన్స్ ఫాస్ట్‌గా స్టిక్ అవ్వవు. అందుకోసమని నేను అక్కడక్కడ 4 నాట్స్ వేశాను. కుందన్ సైజ్ చాలా చిన్నగా ఉందని నేను మిడిల్‌లో కుందన్ కాకుండా ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఆ ఫ్లవర్స్ నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ వైట్ బీడ్ యూజ్ చేశాను. వైట్ బీడ్ వదిలేసి ఫ్లవర్‌కి నీడిల్ తీసుకోవాలి. అలా స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలి. 2 నాట్స్ వేసుకోవాలి. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా వేశాను నేను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ చూస్తున్నాను. బెల్ట్ టైప్ యూజ్ చేశాను నేను. అక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ 5 కుందన్స్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో బెల్ట్ హ్యాంగింగ్స్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. కమెంట్ చేయడం మర్చిపోకండి.